జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. నేను ఒక విషయం తెలపాలనుకున్నాను. ఇక్కడ జిఎస్ స్వామి వారు శివుణ్ణి భాగవతోత్తముడు అంటారు కానీ భగవంతుడు అనరు అని ఒక అపనింద వారి మీద. అయితే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడి కన్నా భాగవతోత్తములే ముఖ్యము. భాగవతోత్తముల ద్వారానే భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము. భాగవతోత్తముణ్ణి అవమానపరిస్తే భగవంతుడు సహించడు అని మాకు బోధిస్తుంటారు. భాగవత సేవ కన్నా ముఖ్యమైన సేవ లేదు అని, భాగవతులను ఆశ్రయించమని చెప్తారు మా ఆచార్యులు. మరి అటువంటి భాగవతోత్తముడు పరమ వైష్ణవుడు శివుడు అని చెప్పారు. ఎంత బాగుందండి ఈ విషయము. మరి అయితే ఇక్కడ మనము నిజానికి ఆ విషయం చెప్పడానికి కూడా ఎన్నో ఉన్నాయి, అందరు చెప్తూ ఉన్నారు. మరి ఏ పురాణం విన్నా కూడా మొదట ఏం చెప్తారండి, పరమేశ్వరుడు పార్వతీదేవి అడుగుతుంది భగవద్గీత గురించి కూడా, దాని యొక్క గొప్పతనం గురించి పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు వివరిస్తాడు. ప్రతి పురాణంలో కూడా పార్వతీదేవి అడుగుతూ ఉంటుంది, పరమేశ్వరుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రతి పురాణంలో కూడా ఏ విషయమైనా. మరి అలాంటప్పుడు భగవంతుడి గురించి చెప్తూ ఉంటాడు కాబట్టి భగవంతుడి గురించి ఎవరు చెప్తారో వాళ్ళను భాగవతులు అంటారు. కాబట్టి పరమశివుడు మొదటి వైష్ణవుడు, భాగవతుడు, భాగవతోత్తముడు అని చెప్పడంలో సందేహం ఎందుకు? దాంట్లో తప్పేమిటి? మరి మా ఆచార్యులు ఎప్పుడూ కూడా మా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన దేవీ దేవతల గురించి, అందులో ఉన్న ఆచరణ గురించి మాత్రమే చెప్తారు కానీ ఎక్కడ కూడా వేరే వాటిని ఏమి చెప్పారు. తర్వాత వాటిని తక్కువ చేసి కూడా ఎన్నడూ మాట్లాడలేదు. దుర్గాదేవి మాకు మేనత్త అని చెప్తారు. మరి ఇది ఎంత మంచి విషయం అండి. మరి ఇలా చెప్తూ ఉన్న స్వామీజీని నిందించడం అనేది సమంజసం కాదు అని నా అభిప్రాయం. మరి మీరేమంటారో తెలియజేయండి.